అమ్మ భక్తులందరికీ నమస్కారం అండి. అమ్మదేవులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వైశాఖ మాసపు శుక్రవారం. ఈ శుక్రవారం వచ్చినటువంటి శుక్రవారం ఈ పరమ పవిత్రమైన రోజు అమ్మవారి కథల గురించి తెలుసుకుందాం. పూర్వం మద్ర దేశాన్ని అశపతి అనే రాజు పాలించేవాడు. అతనికి సంతానం లేనందున సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. సావిత్రీదేవి ప్రత్యక్షమైంది. అతను సావిత్రీదేవితో పుత్రుడు కావాలని కోరాడు గాని సావిత్రీదేవి ఒక కన్య జన్మిస్తుందని వరమిచ్చింది. కానీ అతను పుత్రుడు కావాలని అనే కోరిక కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని, ఆ పుత్రిక కారణంగా 9 కుమారులు కలుగుతారని వరం ప్రసాదించింది. కొన్ని రోజుల తర్వాత అశపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు సావిత్రి. ఆ కన్య దినదిన ప్రవర్తమానంగా పెరగసాగింది. అశపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. సావిత్రి తన చెలికత్తెల వలన ధుమశ్చేనుడు కుమారుడైన సత్యవంతుడు, అందమైనవాడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది గాని సిగ్గుపడింది. ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు అశపతి వద్దకు వచ్చాడు. నారదుడికి ఉచిత సత్కారం చేశాడు. సావిత్రి కూడా నారదుడికి నమస్కరించింది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకై ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడిగాడు. అశపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగిన భర్తను నీవు ఎంచుకో అని అడిగాడు. సావిత్రి తండ్రి సాల్వ భూపతి కుమారుడైన సత్యవంతుడు నాకు తగిన భర్త అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ సాల్వ భూపతి విధావశాత్తుగా అతను కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువు వలన రాజ్యం పోగొట్టుకొని అడవుల్లో నివసిస్తున్నాడు. అయినా నేను సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటాను అన్నది. అశపతి నారదుడితో, మహర్షి, సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడిగాడు. నారదుడు, రాజా, అతడు ఎప్పుడు సత్యం పలుకుటచే అతనికి సత్యవంతుడు అనే సార్థక నామధేయం కూడా వచ్చింది. అసలు పేరు తాసుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుని, అందంలో అశ్విని దేవతల వంటి వాడు. శమం, దయం, బ్రాహ్మణ భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ అతడు అల్పాయుష్కుడు, వివాహమై 1 సంవత్సరంలో మరణిస్తాడు అని నారదుడు ఆ సావిత్రీదేవి తండ్రితో చెప్పాడు. అశపతి కుమార్తెతో, అమ్మ, నీకు అల్పాయుష్కుడైన భర్త ఎందుకు, వేరొకరిని వర్ణించు అన్నాడు. సావిత్రి తండ్రి త్రికారంలో మనసు ప్రధానం కదా, ఆ మనసులో నేను సత్యవంతుణ్ణి వర్ణించాను. అతను ఎలాంటి వాడైనా నాకు అతనితో వివాహం జరిపించండి, నేను వేరెవరిని వర్ణించను అని పలికింది. నారదుడు, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనసు మరల్చడం సాధ్యం కాని పని. ఆమెను సత్యవంతునికి ఇచ్చి వివాహం జరిపించు. ఈమె చేసిన పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నారదుని ఆనతి మేరకు శాశ్వపతి వివాహ సంబరాలలో అడవిలో ఉన్న ధుమశ్చేనుని వద్దకు వెళ్ళాడు. ధుమశ్చేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరించాడు. అశ్వపతి, ధుమశ్చేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమెను నీ కోడలుగా స్వీకరించుము అన్నాడు. ధుమశ్చేనుడు, అయ్యా, మేము రాజ్యం కోల్పోయాం, అడవుల్లో ఉన్నాం. సుకుమారి అయిన నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా అని అడిగాడు. అశ్వపతి, రాజా, సంపదలు శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరుల వాటి కొరకు దుఃఖించారు. నా కుమార్తె ప్రౌఢ, ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అన్నాడు. ధుమశ్చేనుడు కాదనలేకపోయాడు. సావిత్రి, సత్యవంతులు వివాహం జరిగింది. అశ్వపతి తన కుమార్తెకై వివిధ ఆభరణాలు, వస్తువులు ఇచ్చి తన రాజ్యదానికి వెళ్ళాడు. సావిత్రి భర్తతో పాటు నార చీరలు ధరించి అత్తామామలకు సేవ చేస్తూ, భర్త కాపురం చేస్తూ సంవత్సరం
గడపడానికి ఇక 4 రోజులు మాత్రమే ఉంది. సావిత్రి 3 రాత్రులు దీక్ష చేసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించి అత్తామామలకు నమస్కరించింది. యథావిధి అందరికీ సేవ చేసింది. సావిత్రితో భర్త సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకువస్తాను అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది. అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిధిల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డల్ని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడలపై అతన్ని తలపెట్టుకొని అతనికి సపర్యాలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కూరలు కలవాడు, ఎర్ర నేత్రములు కలవాడు, బంగారం వస్తువులు కలవాడు, అత్యంత భీకరకారుడు, చేతిలో పాశం ధరించినవాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి అయ్యా మీరెవరు అని అడిగింది. సావిత్రి నా పేరు యమధర్మరాజు. నీవు ప్రతివర్తవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనపడను. నీ భర్త సత్యవతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమున సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు. సావిత్రి తన భర్త దేహమున ఎవ్వరికీ తెలియకుండా పొదల మాటున దాచి వెంటనే యమధర్మరాజుని అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి అమ్మా నీవెందుకు నా వెంట వచ్చావు? ఇక మీదట మీ దారి వెంట రాలేవు అని పలికాడు. సావిత్రి యమధర్మరాజు భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వల్ల నా ప్రాతిపద్యం వలన నేను రాలేను చోట ఉంది. మార్గములో ధర్మ మార్గం ప్రధానం. ధర్మానికి ఆధారం సంజనుల సంజన దర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సంజనామూర్తి దర్శనం వల్ల పరమ శుభములు పొందాక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను చెప్పు అని సావిత్రి యమధర్మరాజుతో పలికింది. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను అన్నాడు. సావిత్రి యమధర్మరాజు నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది. యమధర్మరాజు అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను. దీనితో తృప్తిపడి మరలా వెళ్ళిపో, నా వెంట రావద్దు అని చెప్పి యమధర్మరాజు సావిత్రితో చెప్పాడు. కానీ సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది. యమధర్మరాజా మనసు వాక్కు కర్మలతో ఎవ్వరికీ కీడు తలపెట్టకుండా ఉండు. దీనుల మెడ కరుణ చూపుట, దాన ధర్మాలు చేయుట, అశిత్రులను ఆదరించుట ఆదరించిన ఆర్యధర్మాలు అని మీకు తెలియదా కదా. నీవు ధర్మదేవతవు, నీకు తెలియంది ఏముంది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను ఒక సుమవర్తి అంటారు కదా. నిన్ను యముడు శమనుడు అని కూడా పిలుస్తారు అని సావిత్రి పలికింది. సావిత్రి యమధర్మరాజు అని సావిత్రి నీ మాటలకు అమృతోపానం, ఇంకొక వరం కోరుకోమన్నాను. సావిత్రి యమధర్మరాజు నా మామగారి రాజ్యం విరోధాలు ఆక్రమించారు. అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇక నీవు ఇక్కడే నిలువు. ఇక్కడికి నుండి నీవు రావడానికి లేదు అని అన్నాడు. సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియంది ఏముంది? ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని విడవరు కదా. భర్తను అనుసరించండి. భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచిపెట్టి వెళ్ళేది చెప్పు అని పలికింది. యమధర్మరాజు సావిత్రి నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో, నీ భర్త ప్రాణాలు తప్ప అన్నాడు.
సావిత్రి యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 9 కుమారులు అనుగ్రహింపు అని కోరింది. యమధర్మరాజు, అలాగే నీ తండ్రికి 9 కుమారులు ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక వెనుకకు మరలో సావిత్రి అన్నాడు. యమధర్మరాజా, సతికి భర్త సేవియై పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమయ్యింది. నాకు అలుపు ఎక్కడిది? తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవ్వరితోనైనా 7 మాటలు మాట్లాడితే బంధువు అవుతారు అని అంటారు. నేను మీతో ఎన్ని మాట్లాడాను? ఇప్పుడు నేను మీకు బంధువయ్యాను కనుక నా కోరికను మన్నించుము అని అడిగింది సావిత్రి. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు మరొక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. అందుకు సావిత్రి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు దక్కవు అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు గనుక ఇష్టం, నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను అన్నది. యమధర్మరాజు, సతికి పతి అయి దైవం పతి లేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కనుక సాల్వ భూపతి తనయుడై సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చెయ్యాలని కీర్తిమంతురాలు అవుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సావిత్రి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్న చోటకు వచ్చింది. భర్త తలను తన వడిలో పెట్టుకొని కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేచాడు. సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయాను, నన్ను లేపేనే లేదా అని ఎవరో నన్ను లాగినట్లు ఉంది. అది కల కాదు, నిజమే అన్నట్లుగా ఉంది. ఎవరైనా ఉన్నారా అన్నాడు. సావిత్రి, నాదా ఇప్పటికీ చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పటికే జామాసేచునుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరమతిస్తున్నాడు. వారు రాగానే ఆలస్యానికి కారణం ఏమిటి అని అడిగాడు. భగవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం, ఇదంతా కూడా చెప్పాడు. సావిత్రి, మహారాజు, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతోనే అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకోపోవుటకు నేను అతనిని వెంబాడించి అలా అతనిని శుద్ధించి అతని కృపను పొంది 4 వరాలు పొందాను. అందులో చివరిది నా భర్త ప్రాణాలు. మరొక వరం తమకు చూపు మచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట, 4వది నా భర్త ప్రాణాలు అన్నది సాల్వ భూపతి. అమ్మ, ఆ పద్మమయంలో ఉన్న మాకు నా వల అందుకున్నావు. మాకు అందుకొని మమ్మల్ని కాపాడావు. నీ పుణ్యచరితం కీర్తిమయం అన్నాడు. ఆ తర్వాత సాల్వ భూపతి అంతరంగికలు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కల్పించుకొని మరణించారని తమ సేనుడు తిరిగి రాజ్యయ్యాడు. సత్యవంతుడు యమరాజు అయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది. ఇలా ఈ శుక్రవారం రోజున పరమ పవిత్రురాలైన పుణ్యవతి అయినటువంటి సావిత్రీదేవి కథ విన్నవారికి సకల శుభాలు కలుగును. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మరొక కథ మీ ముందుంటాను. బై ఫ్రెండ్స్.